మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఒక షార్ట్లో ఒక పదం నాకు కనిపించింది, అది చదివి కూడా వినిపించాను. అది అప్రాప్యము. అప్రాప్యము అంటే దీని అర్థం ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాం. అప్రాప్యము అనే పదం సంస్కృతము తెలుగులోని అర్థం. అప్రాప్యము అంటే చేరలేనిది, అందుకోలేనిది, పొందలేనిది, సాధ్యం కాని విషయం. వివరంగా చూస్తే అప్రాప్యము అంటే మన ఇంద్రియాలు, శక్తి జ్ఞానము లేదా పరిస్థితుల వల్ల అందుకోలేని, పొందలేని స్థితి. ఉదాహరణకు దేవతల లోకం మనుషులకు అప్రాప్యము, బ్రహ్మజ్ఞానము అలసత్వం ఉన్నవారికి అప్రాప్యము. ఇది సాధారణ భౌతిక విషయాలకు అంటే ధనము, పదవి లేదా ఆధ్యాత్మిక విషయాలకు అంటే మోక్షము, బ్రహ్మజ్ఞానము రెండిటికీ వాడబడుతుంది. సారాంశం ఏంటంటే అప్రాప్యము అంటే చేరలేనిది, పొందలేనిది, అందని విషయం. దీని గురించి అర్థమయ్యేటట్లుగా ఒక చిన్న కథ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక రాజు అడవిలో వేటకు వెళ్ళాడు. ఆకస్మికంగా అడవిలో ఒక అద్భుతమైన పుష్పం కనిపించింది. ఆ పువ్వు అసాధారణ కాంతితో ప్రకాశిస్తోంది. రాజు తన సైనికులను చూసి, ఈ పువ్వు నాకు తెచ్చిపెట్టండి, ఇది నా రాజమహల్లో ఉండాలి అని ఆజ్ఞాపించాడు. సైనికులు పువ్వు దగ్గరికి వెళ్ళగా అది మరింత లోతైన అగాధంలోకి జారిపోతూ ఉంటుంది. వారు ప్రయత్నిస్తే అది ఇంకా దూరం అవుతూ ఉంటుంది. రాజు కోపంతో ఇలా అన్నాడు, ఎలాగైనా నేను దీనిని సాధించాలి, అది నాకు కావాలి. అప్పుడు ఒక యోగి అక్కడికి వచ్చి చిరునవ్వుతో అన్నాడు, మహారాజా, ఇది ఒక అప్రాప్యము. ఇది మన ఇంద్రియాలు లేదా బలంతో దక్కేది కాదు. ఇది శాంతితో, త్యాగంతో, ఆత్మ సాధనతో మాత్రమే పొందగలం. భౌతిక బలంతో అందనిది ఆధ్యాత్మిక బలంతోనే చేరుతుంది. రాజు కళ్ళు తెరిచాడు. అతను అర్థం చేసుకున్నాడు, కొన్ని విషయాలు ధనం, బలం, అధికారంతో రానివి అప్రాప్యము. కానీ జ్ఞానము, వినయము, భక్తి ఉంటే అప్రాప్యమైనదే ప్రాప్యమవుతుంది. మన జీవితంలో కొన్ని విజయాలు కష్టపడి శ్రమిస్తే వస్తాయి. కొన్ని లక్ష్యాలు, మోక్షం, శాంతి, నిజమైన ఆనందం ఇవి బాహ్య ప్రయత్నాలతో రాక మనస్సు శుద్ధితోనే వస్తాయి. ఇంత అద్భుతమైన విషయాన్ని విన్నారు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.